మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఇచ్చిన హామీలను అడిగితే నిందమోపి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం ఏమిటి అని వారు ఎద్దేవా చేశారు. ముందు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను తీరుస్తూ ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల సమస్యల మీద మాట్లాడాలని హరీష్ రావుపై, కేసీఆర్పై అవాకులు చవాకులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ కబద్దార్ కాంగ్రెస్ నాయకులారా అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు యాదగౌడ్, ముద్దగల్ల లక్ష్మీనరసయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సమాజంలో జరుగుతున్న మన నిండు శాసనసభలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మనం ఏ సమాజంలోనో ఎక్కడ ఉన్నామని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన తెలంగాణ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారి భాష ఏ విధంగా ఉందో తెలంగాణ మేధావులు జగదీష్ రెడ్డి గారిని అకారణంగా ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా మేము ప్రశ్నించున్నాం. అంతేకాకుండా నిన్న మా నర్సాపూర్ తాలూకాలో మొత్తం కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ సోంపేట మండల కేంద్రంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మన జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసి పైశాచిక ఆనందం పొందడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాం. మేము మా ఎమ్మెల్యే సునీతారెడ్డి నాయకత్వంలో అనునిత్యం ప్రజలలో ఉంటూ మీరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతే, ఒకవైపు ఎండాకాలం వస్తుంది, కర్షకులు రైతులు అల్లాడుతున్నారు, బోర్లు ఫెయిల్ అవుతున్నాయి, మిషన్ భాగీరథ పట్టించుకునే నాదులు లేడు, నల్లల నీళ్లు వస్తలేవు, ఒక్క పారిశుద్ధ పిల్లలు చూస్తే ఖరాబ్ అవుతారని చెప్పేసి కూడా పెద్ద మనుషులు టీవీలు ఆఫ్ చేసి పెడతా ఉన్నారు. ఆ భాష విధానం ఏందని ఇప్పుడు మా జడ్పీటీసీ గారు చెప్పినట్టు లావలో తొండలు ఇస్తా, గుడ్లు బీకేస్తా, గుడ్డు కబడ్డీ ఆడుకుంటా, ఇక లాస్ట్కి వస్తే నేను లాగిన్ చేస్తా అంటున్నాడు. అంత దుర్మార్గమైనటువంటి పద్ధతి నడుస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి అని మానుకోకపోతే బిడ్డ ఖబర్దార్. కాంగ్రెస్ నాయకులారా, మీరు అనుకుంటా ఉన్నారు ఏదో వీళ్ళు కాముకున్నారని చెప్పేసి, ప్రజలే చూస్తా ఉన్నారు. రేపు పొద్దున ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది కావాలని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని గగ్గోలు పెడతా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్. ఈ యొక్క ఏదైతే ప్రజలు తిరగబడతా ఉన్నారో దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు, కానీ అది సక్సెస్ కాదు. అది నీ మోసాన్ని అందరు గ్రహించరు. నువ్వు రైఫల్ రెడ్డివని అందరికి తెలుసు, నువ్వు తెలంగాణ ద్రోహివని తెలుసు, ఈ తెలంగాణకు నువ్వేం చేసినాడో కాదు, నువ్వు తెలంగాణ వ్యతిరేకమని తెలుసు. కేసీఆర్ పుణ్యాన్ని నువ్వు ఇలా అయినావు, పైసలు పెట్టి తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చినాడు, ఓటుకు నోట్ల దొంగవు. నువ్వు మా నాయకులని అంటావా? త్యాగం చేసి ఒక తెలంగాణ గాంధీగా పిలువబడేటువంటి కేసీఆర్ ను పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? కేసీఆర్ ని కానీ హరీష్ రావుని కానీ కేటీఆర్ ని కానీ మాట్లాడితే మరి నిన్న బూతులు నేర్పిస్తూ నిండు అసెంబ్లీలో బూతులు మాట్లాడితే మరి ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పోతుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి అక్రమ సస్పెన్షన్ వారు జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉంది, మా స్పీకర్ ఉండు, మా మంత్రివర్గం ఉందని జగదీష్ రెడ్డి గారిని అక్రమంగా ఈ సెషన్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయడం మరి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు దిష్టి బొమ్మలు, ప్రెస్ మీట్లు ఇవి కాదు మీరు చేయాల్సింది. ప్రజలకు 6 గ్యారెంటీల పేరు మీద మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఈరోజు మరి మార్చు నెల మధ్యలో ఉన్నాం, ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగ్గా రావడం లేదు. దాని మీద దృష్టి పెట్టి ప్రజల